హలో గైస్, మనం లాస్ట్ టాపిక్లో ఫిజిక్స్లో మనం ఏం తెలుసుకున్నాం? వీ లెర్న్డ్ అబౌట్ స్ట్రైట్ లైన్ మోషన్ గురించి చదివాం. హారిజంటల్ స్ట్రైట్ లైన్ గురించి తెలుసుకున్నాం. బట్ ఇప్పుడు వర్టికల్ మోషన్ గురించి మనం తెలుసుకుంటాం. ఓకే, వీ లెర్న్ వర్టికల్ మోషన్. బిఫోర్ వర్టికల్ మోషన్ నేను ఇంకొక ఈక్వేషన్ డెరైవ్ చేయాలి. అదే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఎంత సెకండ్లో ఎంత డిస్టెన్స్. సేమ్ నేను చెప్పినట్టుగానే మొత్తం సిచ్యువేషన్. బట్ ఇక్కడ ఏంటంటే లాస్ట్ సెకండ్ ఎంత సెకండ్ ఉంటుంది చూసారా, ఆ సెకండ్లో ఎంత ట్రావెల్ చేస్తారో అని మనం చెప్పాలి. ఓకే, ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ ఏ టు బి ఇన్ ఎ స్ట్రైట్ లైన్ with u initial velocity, v final velocity, s bar will be the displacement he covered from a to b, and t is the time. Okay, and a be the uniform acceleration. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే టోటల్ టైం టేకెన్ ఫ్రమ్ ఏ టు బి వెళ్ళడానికి n సెకండ్స్ పట్టింది. హౌ మెనీ సెకండ్స్? n సెకండ్స్ పట్టింది. అండ్ లాస్ట్ సెకండ్ మనకి ఎంత ట్రావెల్ చేస్తారని కావాలి. సమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు. అండ్ ఐ కెన్ బి టేకెన్ Sn-1 అనుకుంటున్నాను ఎట్ n-1 సెకండ్ దగ్గర. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి? దానికి నాకు ఈ లాస్ట్ సెకండ్ ఉంటుంది చూసారా, n-1 నుండి n సెకండ్కి వెళ్ళినప్పుడు డిస్టెన్స్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం మనం? ఎట్ దట్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం Sn-1 చేసుకోవాలి. Sn-1 ఇక్కడ ఇది కింద బేస్లో రాసాను. ఓకే, ఇది చేస్తే మనకి ఏంటి? ఈ టోటల్ మన ఇక్కడికి n సెకండ్స్కి వెళ్ళారండి. ఏంటది? Sn. అండ్ Sn ఇది d అనుకుంటున్నాను, కన్ఫ్యూజ్ లేకుండా. అంటే ఏ టు బి వెళ్ళడానికి డిస్ప్లేస్మెంట్ Sn ఇన్ n సెకండ్స్కి వెళ్ళారు. అండ్ ఏ టు డికి వెళ్ళడానికి Sn-1 డిస్ప్లేస్మెంట్ ఇన్ n-1 సెకండ్స్. నాకు ఈ లాస్ట్ సెకండ్లో కావాలంటే ఏం చేస్తాం మనం? అప్పుడు లాస్ట్ 1 సెకండ్లో వెళ్ళడానికి ఇదే కట్ చేస్తాము. మనకి S అంటే ఏంటి? ఒరిజినల్ ఫార్ములా ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. బట్ అండర్స్టాండ్ చేసుకోండి, ఓకేనా? ఇక్కడ నేను n కదండి, n సెకండ్స్ పట్టింది. t ప్లస్ మనం ఇప్పుడు n వేసుకోవాలి. ఏంటది అప్పుడు మనకి un ప్లస్ హాఫ్ an స్క్వేర్ మైనస్ ఇప్పుడు u ఇంటూ n-1 ప్లస్ హాఫ్ a ఇంటూ n-1 హోల్ స్క్వేర్. కొంచెం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏమవుతుంది మనకి? un ప్లస్ హాఫ్ an స్క్వేర్ మైనస్ ఆఫ్ ఇచ్చేయండి un ప్లస్ u, అంతే కదండి. మళ్ళీ మైనస్ 1/2a. ఈ బ్రాకెట్లో టర్మ్ మనం చేసుకోవాలి. అదేంటి? a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా కదా. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab, అదే కదా ఫార్ములా. మనం దీన్ని ఏం చేస్తాం? un విల్ బి గెట్ క్యాన్సిల్డ్. అండ్ నెక్స్ట్ మనకు మిగిలేదు ఏంటి? u ప్లస్ 1/2an స్క్వేర్. అండ్ ఇది కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకోండి మనం, మైనస్ 1/2an స్క్వేర్ అది. అండ్ మైనస్తో చేసినప్పుడు మనకి మైనస్ 1/2a దీంతో, అండ్ మైనస్ ఇంటూ మైనస్ సెకండ్ ప్లస్ వస్తుంది 2an/2 అని రాసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు చూసుకున్నారు అనుకోండి మీరు, ప్లస్ 1/2an స్క్వేర్ అండ్ మైనస్ 1/2an స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అండ్ మనకు మిగిలింది ఏంటి? రిమైనింగ్ టర్మ్ u ప్లస్ నేను ఏం చేస్తున్నాను? రెండిట్లో 1/2 కామన్ తీస్తున్నాను. అండ్ టేకింగ్ 1/2. అండ్ ఆల్సో నేను ఏ కూడా టర్మ్ తీసుకోవచ్చు. అంటే ఏం చేయొచ్చు? a/2 కామన్ తీసుకుంటే మనకి ఏమి వస్తుంది? విల్ గెట్ అండ్ ఇక్కడ మైనస్ కదా ఉంటుంది, -1. అండ్ ఇక్కడికి వచ్చి బొత్తికి ప్లస్ 2n అండి, అంతేనా? 2n. ఫైనల్గా దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? Sn-1
can be written as u plus a by 2 into 2n minus 1. ఇది ఏంటండి మనకి టోటల్ ఎంత సెకండ్లో మనకి ఎంత టోటల్ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేశారు అన్నదానికి ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు వరకు మనం హారిజెంటల్లో చూసుకున్నాం అండ్ ఇప్పుడు ప్రాక్టికల్ వర్టికల్ కేసెస్ చూసుకున్నాం. వర్టికల్ మోషన్ కూడా మనకి ఏంటి, ఇది స్ట్రైట్ లైన్ మోషన్. వర్టికల్ గా జరిగినప్పుడు కూడా మోషన్ ఇది స్ట్రైట్ లైన్. నేను ఇప్పుడు చూసుకోండి, దీన్ని ఎస్ అనుకుంటున్నాను, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఎస్ బార్ అండ్ ఇనిషియల్ వెలాసిటీ మనం యూ అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా నేను వర్టికల్ మోషన్ లో నేను ఇప్పుడు ఏదైనా ఒక బాల్ ని పైకి ఇస్తున్నాను, ఏం చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ గా బాల్ అనేది సమ్ హైట్, దాన్ని నేను ఎస్ బార్ అనుకున్నాను. ఓకే, ఆర్ సింపుల్ గా చాలా మందికి సింపుల్ గా ఉండడానికి హెచ్ బార్ అని కూడా రాసుకోవచ్చు, మీకు ముందే చెప్తున్నాను. అండ్ ఫైనల్ వెలాసిటీ హైయెస్ట్ పీక్ వెళ్ళింది, అక్కడికి వెళ్ళాక ఇంకేమవుతుంది వెలాసిటీ దాన్ని జీరో అయిపోతుంది. ఓకే, హైట్కి వెళ్ళాక ఇంకేంటి మళ్ళీ జీరో అయిపోతుంది వెలాసిటీ. జీరో అయిన తర్వాత ఏమవుతుంది మనకి అగైన్ మళ్ళీ పైకి వెళ్ళింది, v ఈక్వల్స్ టు జీరో దగ్గర ఏమవుతుంది అగైన్ ఫ్రీ డ్రాప్ కిందకి పడుతుంది. ఇక్కడ పైకి వెళ్తుంది, ఇక్కడ కిందకి వెళ్తుంది, ఇక్కడ v ఈక్వల్స్ టు ఏంటి జీరో అండ్ ఇక్కడికి వచ్చి బతికి మళ్ళీ వెలాసిటీ ఉంటుంది, సమ్ వెలాసిటీ. ఓకేనా, ఇందులో మనం 2 కేసెస్ కింద చెప్పుకుందాం. అందులో నేను ఫస్ట్ కేసు ఈరోజు చెప్తాను అండ్ సెకండ్ కేసు మనం రేపు తెలుసుకుందాం. ఫస్ట్ కేసు వచ్చి బతికి ఇదేంటి, మనం ఫస్ట్ కేసు తెలుసుకుందాం. ఇది యాక్సిలరేషన్ వచ్చి బతికి ఈ కేసులో ఏమవుతుందండి మైనస్ జీ అవుతుంది. ఎందుకండి అంటే ఏదైనా పైకి ఇస్తున్నప్పుడు మనకి ఎర్త్ యాక్సిలరేషన్ ఎట్లా అవుతుంది కిందకి అవుతుంది, అందుకని మైనస్ జీ తీసుకున్నాను. అండ్ హైట్ అండ్ వెలాసిటీ మనకి సేమ్ డైరెక్షన్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి నేను ఏం చేయాలి, ఒరిజినల్ గా v ఈక్వల్స్ టు యూటీ ఫార్ములా వాడాలి. ఓకే, నేను ఇక్కడ కూడా టైం ఉంటుంది, అది t ఈక్వల్స్ టు జీరో దగ్గర వెలాసిటీ. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గా v ఈక్వల్స్ టు u ప్లస్ ఏటీ ఫార్ములా వాడుతున్నానండి. v ఈక్వల్స్ టు u ప్లస్ ఏటీ ఫార్ములా సేమ్ గానే ఉంటుంది, కాకపోతే ఏం మారుతుంది ఇక్కడ మనకి యాక్సిలరేషన్ మారుతుంది, మైనస్ gt. అంతే కదా, నీకు ఆల్రెడీ చెప్పాను హైయెస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత జీరో. ఓకే, హైయెస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీ ఇట్స్ జీరో. నేను ఇప్పుడు ఒకవేళ ఫైనల్ వెలాసిటీ జీరో వేసుకున్నాను, u మైనస్ gt. అంతే కదండి, u ఈక్వల్స్ టు gt అని రాసుకోవచ్చు కదండి, ఇక్కడ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చండి gt అని రాసుకోవచ్చు ఈ కేసులో. అంతేనా, u ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు u ఈక్వల్స్ టు gt అని రాసుకున్నాను నేను. మనకి అప్పుడు t ఏమవుతుందండి u బై g అవుతుంది. u బై g ఎందుకు వచ్చింది సార్ అంటే మనకి t అంటే ఏంటండి టైం టేకెన్ ఫ్రమ్ అన్ ఆబ్జెక్ట్, ఫ్రమ్ ఇక్కడ నుండి మ్యాక్సిమం పాయింట్కి వెళ్ళడానికి. మ్యాక్సిమం పాయింట్ దగ్గర మనకి ఎంత వెలాసిటీ ఇట్స్ ఏ జీరో. ఓకేనా, జీరో. అండ్ అక్కడ నుండి మనకి మళ్ళీ సెకండ్ కేసు మొదలవుతుంది, అంటే కిందకి డ్రాప్ అవడం. ఓకేనా, అంటే టీని ఏమంటాం టైమ్ ఆఫ్ ఎసెంట్ అంటాను నేను, టైమ్ ఆఫ్ ఎసెంట్. అది ఏంటండి u బై g. ఇక్కడ మ్యాక్సిమం పాయింట్ దగ్గర వెలాసిటీ జీరో అవుతుందని చెప్పాను కాబట్టి మనం ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఓకే, మనం ఇప్పటి వరకు ఎంత తెలుసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తానంటే నేను v అనేది మనకి జీరో, నాకు మ్యాక్సిమం హైట్ కావాలి, ఇక్కడ మ్యాక్స్ హైట్ కావాలి ఎంత దూరం వెళ్తుంది అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి. అండ్ నేను ఏం చేస్తాను v ఈక్వల్స్ టు జీరో కదా మ్యాక్స్ హైట్ దగ్గర, s ఏమవుతుంది s మ్యాక్స్ అవుతుంది. ఇప్పుడు నేను x మ్యాక్స్ కావాలి నాకు, అంటే ఏం చేస్తాను ఇందులో ఫస్ట్ ఈక్వేషన్ లో జీరో చేస్తున్నాను, v0 అండ్ మైనస్ u స్క్వేర్ అండ్ 2 అండ్ మనకి యాక్సిలరేషన్ ఏంటండి మైనస్ g కేసులో. ఎందుకు వెలాసిటీ పైకి వెళ్తుంది అండ్ ఇది కూడా s కూడా పైకి వెళ్తున్నాం మనం కోఆర్డినేట్స్, అండ్ యాక్సిలరేషన్ డౌన్వర్డ్ ఉంది మనకి, అందుకని మైనస్ తీసుకున్నాం అండ్ s మ్యాక్స్ అని రాసుకుంటున్నాను. అండ్ ఈ కేసులో చూస్తే మైనస్ అండ్ మైనస్ మనకి 2 సైడ్స్ క్యాన్సిల్ అవుతుంది. మనకి s కావాలంటే s మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు u స్క్వేర్ బై 2g. అండ్ ఇదేంటంటే మనకి x మ్యాక్స్ అంటే మ్యాక్సిమం హైట్ ఎంత ట్రావెల్ చేస్తుందని చెప్పడానికి ఇది. అంటే మనకి 2 నేర్చుకున్నాం ఏంటండి, అది టైమ్ ఆఫ్ ఎసెంట్ ఎంత టైంలో వెళ్తుంది అండ్ మ్యాక్సిమం హైట్ ఏంటని.
అది దేని మీద డిపెండ్ అవుతున్నాయి? ప్రతిదీ ఇనిషియల్ వెలాసిటీ మనం ఏమి ఇచ్చామో దాని మీద డిపెండ్ అవుతున్నాయండి. చూసారా? ఇనిషియల్ వెలాసిటీ మీదే డిపెండ్ అయ్యాం. అంటే మనం ఇక్కడ ఎంత వెలాసిటీతో పైకి ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ.